పంచాయతీ ఎలక్షన్స్ తెలుసు కదా, మొత్తం గ్రామాల్లో ఒక హల్చల్ ఉంది. ఏ నలుగురు కలిసినా కూడా పంచాయతీ ఎలక్షన్స్ సరే ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఇదే టాక్ నడుస్తుంది. సో సిటీలో ఉన్న పీపుల్కి ఏం తెలుస్తుంది, అందుకని మేమే గ్రామాలకు వచ్చేసినాం. ఈరోజు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ అందరినీ మేమైతే ఫస్ట్ చూసినాం కాబట్టి అందరూ మంచుకొండలాగా భలే కూల్గా కనబడుతున్నారు. అయితే ఇది ఆదర్శ గ్రామం కూడా. సో ఈ గ్రామంని ఆదర్శంగా తీసుకొని ఇంకా మరిన్ని గ్రామాలు డెవలప్మెంట్ అవ్వాలి అని కోరుకుంటూ ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరిగింది, ఇంకా ఏమన్నా కావాలా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. చప్పగా ఉంది, అస్సలు మంచలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీ గ్రామం ఎందుకు ఆదర్శమైంది, రీజన్ ఏంది? మా గ్రామంలో ప్రతిపక్షం ఇంత ముందులో 2 రాజకీయ పార్టీలు ఉండేవి మేడం. ప్రతిపక్షం 2 క్యాండిడేట్లు కూడా ఒకే పార్టీలో చేరటం వల్ల మా ఊరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మేడం. ఈ 5 సంవత్సరాల్లో 2 నాయకులు ఒకటి కావటం వల్ల మాకు అనుకోకుండా ఆ 2 మంచిగా సహకరించడం వల్ల ఒకే పార్టీలో ఉండటం వల్ల కేసీఆర్ గారు మంచి అభివృద్ధి పథకాలు సాధించడం వల్ల మా ఊరు కూడా చాలా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ కావడానికి ఆ 2 నాయకులు మేమందరం ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ కలిసి మెలిసి ఉండటం జరుగుతుంది. ఎలాంటి గొడవలు కూడా లేకుండా జరుగుతుంది మేడం. అందుకే మా ఊరు ఆదర్శ గ్రామంగా చెప్పుకోవచ్చు మేడం. ఓకే, ఈ అన్న వ్యాఖ్యతో ఎంతమంది ఏకీభవిస్తారు చేయలేపాల్సిందిగా కోరుతున్నాను. ముందు అన్న, మీరు పెద్ద రైతు పూర్తిగా ఒక గ్రామం రైతు మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుతోంది మందడపు సుధాకర్ గారితో. సుధాకర్ అన్న, మీరు చెప్పండి, మీ గ్రామం ఎందుకు ఆదర్శ గ్రామం అయింది? ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థ రాను ఏమవుతుందంటే పల్లెటూళ్ళు కునారేలుతున్నాయి. వ్యవసాయం అనేది కొంచెం పోయింది. ఈనాడు కేసీఆర్ గారు వచ్చినాకనే రైతు బంధు, అనేక రకాలైన రైతు బీమా, అదేవిధంగా 24 గంటలు కరెంటు, ఇలాంటి కార్యక్రమాలు వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్య వైపు నుంచి మళ్ళీ నిలదొక్కునేటువంటి పరిస్థితి గ్రామాల్లో వస్తూ ఉంది. ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రైతుకు అనేక రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే తెలంగాణ విత్తన భాండారంగా చేస్తున్నారో అది చేయాల్సినటువంటి నాణ్యమైన విత్తనాలు, కల్తీ విత్తనాలు లేకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వాల్సినటువంటిది రైతాంగానికి. ఇంకా రైతులకి ఈనాడు మిషన్ కాకతీయ చేశారు, మంచి ప్రోగ్రాం. ఇవాళ మిషన్ కాకతీయ వల్ల ఇవాళ నీళ్లు సమృద్ధికి ఉంటాయి. ఎందుకంటే మేము 2002లోనే జలమిత్ర అవార్డు వచ్చింది మంచుకొండకి. సైంటిస్టుల సహకారం తీసుకొని మట్టిని తోలి చెరలోకి తోలి 17 లక్షల భాగస్వామ్యం చేస్తే రాష్ట్రంలో 3 జిల్లాలు వచ్చినాయి. శ్రీకాకుళం 1 జిల్లా, నల్లగొండ 1 జిల్లా, ఖమ్మం 3 జిల్లాలకు మాకు జలమిత్ర అవార్డు ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం కోసం 2 లక్షల రూపాయలు సెప్టా ఒకటి ఇచ్చారు. ఆ రోజుల్లో 50,000 రూపాయలు మీరు కలవట్టు ఎక్కడైతే మురికి వాడలు ఉంటాయో మురికి వాడల్లో మీరు ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచుకోండి అని చెప్పి ఆనాడు ఉన్న ప్రభుత్వం 50,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ రకంగా ఇంకా అనేక రకాలైనటువంటి గ్రామంలో చేయాల్సినటువంటి ఉన్నాయి. ఏ విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఒకటి లేదు, ఇంకా లింకు రోడ్ లేవు, కాలనీలో ఇంకా రోడ్లు లేవు. అనేక రకాలైన చెట్లు నాటాలి. పర్యావరణం ప్రమాదకరం అంచుల్లో ఉంది ఈనాడు. అంటే పల్లెటూళ్ళను ఎప్పుడైతే పకడ్బందీగా ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొన్ని స్కీములు పెట్టిన తర్వాత కొద్ది పల్లెటూళ్ళు కొంచెం నిలదొక్కునేటువంటి అవసరం ఉంది. ఈనాడు మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇచ్చి గ్రామాలలో ఇళ్ల మీదనే ప్లాట్లు ఉంటే ఏదైతే ఖాళీ స్థలం ఉంటో మళ్ళీ ఆ విధంగా ఇళ్ళు ఇస్తే అన్నటువంటి కార్యక్రమం. ఆ విధంగా ఇచ్చినట్టయితే పల్లెటూరు వాళ్ళటువంటి ప్రజలు పట్టణాలకు పోకుండా గ్రామాల్లో ఉండి గ్రామంలో కూడా అయితే కూరగాయలు, ఉద్యానవన శోక, పండ్ల తోటలు ఎన్నిటిని కూడా పెంచుకొని మళ్ళీ మానవుని యొక్క జీవన విధానం పెరిగే విధంగా అవుతుంది. నిజంగా అంటే రైతు, ఒక ఎక్స్పీరియన్స్డ్ రైతు అంటే ఎవరో అనేది అన్న మాటలు వింటే మనకు అర్థమైపోతుంది. సూపర్ అన్న. అంటే రైతుే కాదు, అసలు గ్రామం అనేది ఎట్లా ఉండాలనేది ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్ ఈ గ్రామానికి ఇట్లనే యూజ్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న కూసోర్రి. మళ్ళీ మీతో మాట్లాడతా. మాజీ సర్పంచ్ బుక్యా లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఇప్పటి వరకు మీ గ్రామంలో అయిన డెవలప్మెంట్ ఏంది? మీరు సాటిస్ఫై అయినరా? సర్పంచ్గా చాలా పనులు, ఏమేమి పనులు చేశారు? గతంలో మా గ్రామం 1995 కంటే ముందు 2 గ్రామాలు కలిసి ఉండే. మంచుకొండ, బూడిదపాడు గ్రామం కలిసి ఉండే. 95లో బైఫికేషన్ అయ్యి మంచుకొండ ఏరియా బూడిదపాడు ఏరియా అయింది. స్టార్ట్ అయిన బైఫికేషన్ అయిన తర్వాత 95లో ఎస్టీ రిజర్వేషన్ అయితే ఆ టైంలో నేను సర్పంచ్ అయినండి. అప్పటి నుంచి 2001లో సర్పంచ్ అయినా. ఆ టైంలోనే ఈ స్కూల్స్ బిల్డింగ్ కానీ ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ అవి కట్టినాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇది ముగ్గురు సర్పంచ్ అయ్యారు. సరే, కొన్ని డ్రైనేజ్ ఒకటే లేదు, సీసీ రోడ్లు
మిగతాది కాలనీలో కొన్ని ఎస్టీ ఎస్సీ ఏరియాల కాలనీలు వచ్చినాయి, వాళ్ళకి చేయడం జరిగింది. కానీ ఇంకా డెవలప్మెంట్ ఉందండి, ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ రావాల్సి ఉంది, ఇంకా మోడల్ కాలనీ కట్టాల్సి ఉంది. కేసీఆర్ గారు కాలనీ ఇచ్చింది మాకు, ఇప్పుడు ఆల్రెడీ 6 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా అయినా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు, ఇక్కడ చేయాల్సి ఉంది. గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే గ్రామం అభివృద్ధి చెంది గవర్నమెంట్ నుంచి డెవలప్మెంట్ డబ్బులు వస్తాయి, ప్లస్ ఏరియా ఫండ్స్ ఎమ్మెల్యే గారు ఫండ్స్ ఇస్తారు. దానివల్ల గ్రామం అభివృద్ధి చెందుద్ది, దాంతోపాటు మనం ఊరు కూడా డెవలప్మెంట్ అయ్యిందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరందరూ కూడా అట్లనే ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాను. ఓకే, ఒకసారి లేడీస్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఉన్నారు. మీ గ్రామంలో సమస్యలన్నీ తీరిపోయినాయా? ఇంకా ఏమేమి సమస్యలు కనబడుతుంది? ఒక పెద్ద ఆవిడ ఉంది. అమ్మా ఆగో, నువ్వే కదా మాట్లాడాలా? మాట్లాడడానికి చదువుకోవాలనా? మీ గ్రామం ఎట్లుంది? మంచిగా ఉందా? మంచిగా ఉందండి. మా గ్రామం మంచిగా ఉంది. పంచాయతీలు లేకుండా, చెడాలు లేకుండా, ఏమి పంచాయతీలు లేకుండా అందరూ ఒక కుటుంబంగా ఒక ఇంట్లో ఉన్నట్టుగానే అందరూ మంచిగా ఉంటున్నారండి. ఏం పంచాయతీలు లేవు, ఏమీ లేవు. మాకందరికి మంచిగా ఉంటుంది. ఏదైనా నడవాలంటే అందరూ ఒక బాట మీదకే నడుతున్నారు. ఇప్పుడు ఒక్క పంచాయతీ కూడా ఇవ్వ లేని ఎక్స్పీరియన్స్ లా ఉన్నారండి, అందరూ ఉన్నారు, అందరూ మంచిగానే ఉంటున్నారండి. అసలు ఏమి కూడా కొట్లాటలు గిట్లా ఏం రావు. అందరు కూర్చొని అన్ని సమస్యలు మాట్లాడుకొని ఈ బాటకు నడతామని నడుస్తారమ్మ. ఇప్పుడు నీకు నచ్చిన పనే, ఇప్పుడు మీ గ్రామంలో ఏం నచ్చింది నీకు బాగా? మాకేది కావాల్సింది వాళ్ళు ఇప్పిస్తారు, వాళ్ళు నడిపిస్తారండి. ఏం కాదు, మాకేం కావాలన్నా వాళ్ళు ముందుకు నడుస్తారు, మమ్మల్ని వెనక నడిపిస్తారు. ఓకే, ఇప్పుడు ఎన్ని టైమ్స్ మీరందరూ ఈరోజు ఎట్లయితే కలిసిండ్రో ఇట్లా నెలలో ఎన్నిసార్లు కలుస్తూ ఉంటారు జనరల్గా? ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడం కానీ, సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు? మాకు చిన్న చిన్న సమస్యలు ఏదైనా పొదుపులో ఉన్నా కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో కూర్చొని ఒక 10 మంది, మా మంచుకొండ వివోలో మొత్తం 61 గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూపుకి ఏ సమస్య వచ్చినా కానీ, ఏ చిన్న ఇంట్లో ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా కానీ అందరం పంచాయతీ ఆఫీస్లో మహిళలందరం కూర్చొని మాట్లాడుకుంటాము, చిన్న చిన్న సమస్యలు తీర్చుకుంటాము. ఇప్పుడు 60 గ్రూపులు అంటే చాలా మంది మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరినీ సమన్వయం చేయడము కష్టం అనిపించలేదా మీకు ఎప్పుడు? మాకేమీ అనిపించలేదు. ఏ బరువు బాధ్యతలైనా అందరం ఒక సమానంగానే నడుచుకున్నాము. మీ అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా? అయ్యో, ఉన్నాయా? ఉన్నాయా? కొత్తగా కట్టించిండ్రా లేకపోతే పాత? కొత్తగా కూడా కట్టించాం. కట్టించిండ్రా? జ్వరం వచ్చిందో లేకపోతే ఇంకేదో పెద్ద సమస్య వచ్చినప్పుడు డాక్టర్ మీకు అందుబాటులో ఉంటారా? హాస్పిటల్ సిచ్యువేషన్ ఎట్లుంది? మీ గ్రామంలో హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ దగ్గరే ఉంది మేడం. డాక్టర్లు ఉంటారా? ఉంటారు మేడం. ట్రీట్మెంట్ అందుతుందా కరెక్ట్ గానే? ఉంటది, కరెక్ట్ గా. ఇప్పుడు అంబులెన్స్ వ్యవస్థ మీ దగ్గర రాక వస్తోందా? ఈ గ్రామానికి ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు ఫోన్ చేస్తే వస్తోందా? ఎవరికైనా ఆపద సీరియస్ గా ఉందంటే వెంటనే ఫోన్ చేస్తాం. ఎంత టైంలో వస్తుంది? ఒక 10 మినిట్, ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తుంది. హాఫ్ అన్ అవర్ లో వస్తుంది. స్టూడెంట్స్ ఎవరు లేరా? ఏం చదువుకున్నావు తమ్మి? ఈడ చదివినావా? ఇక్కడ చదువుకున్నా మేడం. ఓకే, 10th వరకు చదువుకున్నా ఇక్కడ. ఎట్లుంది స్కూల్? బాగుందా? స్కూల్ బాగుంది మేడం. ఇప్పుడు అంతా మారిపోయింది. అంటే మారిపోయిందంటే ఇంకా నువ్వు చదువుకున్న దానికంటే మంచిగా అయిందా? స్ట్రెంత్ బాగుండేది, ఇప్పుడు స్ట్రెంత్ లేదు. డిజిటలైజేషన్ గ్రంథాలయం ఉంటే బాగుంటుంది అందరికంటే. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ అవన్నీ మామూలుగా ఉంటాయి, కానీ ఒక సిస్టమ్ అనేది ఉండాలి ఒక లైబ్రరీలో. కరెక్ట్ అమ్మి, నువ్వు కరెక్ట్ పాయింట్ అన్నావు. కానీ ఎంత మందికి ఇక్కడ డిజిటలైజేషన్ గురించి తెలుసు? చాలా మందికి తెలియదు, అవేర్నెస్ ఎవరికి లేదు ఇక్కడ చాలా మందికి. మరి ఎట్లా? ఫస్ట్ స్టెప్ ఏంది దానికి? ఓకే, నువ్వు అన్న పాయింట్ కరెక్టే, బాగుంది. మారాలి, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి రావాలి అంటే దానికోసం అయితే బేసికల్ స్టెప్ ఒకటి పడాలి కదా. ఏం కావాలి మరి ఫస్ట్ ఒక స్టెప్ పడాలంటే? ఏం చేయాలి? ఫస్టే మన ఒక సిస్టమ్స్ తీసుకొని విలేజ్లో అందరికి నేర్పించాలి మనమే. ఒకటి 80% ఇక్కడ రైతుగా బతికే రైతు కూలీలు, రైతుల బాధ ఎలా ఉందంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ ఒక 3 చెట్లకు నీళ్ళు తీసుకొస్తామనేసి చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న రైతాంగం చెప్తారు. అది వస్తుందా రాదా అనేది మాకు కోరిక. అయితే ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే గారు ఇది వస్తే మాత్రం చాలా సంతోషపడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రైతుల బాధ ఎలా ఉందంటే వాటర్ లేని చాలా ప్రాబ్లం ఉన్నది. మిట్ట ప్రాంతాలు ఈ ఏరియా మొత్తం. ఎన్ని పంటలు పండుతాయి సీజన్? 2 మేడం. ఓకే, 2 ప్రతి మిర్చి 2 తప్ప ఏం లేదు మేడం. రైతు కూలీలు ఎక్కువ, ఈ 80% ఉన్నారు మేడం. ఈ కౌలు రైతులే ఎక్కువ ఉన్నారు. కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. ఈ గ్రామాల్లో ఉన్నది కౌలు రైతులు, కూలీలే ఎక్కువ ఉన్నారు. ఓకే, అయితే ఈ రకంగా మద్దతు ధర కూడా కల్పించే పరిస్థితి లేదు మేడం. ఇప్పుడు మద్దతు ధర
ఆల్రెడీ కొంతవరకు పెంచినాం అంటున్నారు, అదే ఇస్తున్నాము అంటున్నారు, మీకు చేరట్లేదా? చేరట్లే మేడం. వాస్తవం అయితే చేరుతున్నాం అని చెప్తారు, దళారులే మోసం చేస్తున్నారు అనేది ముఖ్య అతిథి. ఇవాళ గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు, రైతాంగానికి కూడా మోసం జరుగుతుందనేది తెలుసు. ఇది ఎంతవరకు దీన్ని అరికడతారో ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఒకటే, ఇది ఎక్కడ పోరాడతారో ఏం చేస్తారో లేదని ఈ విషయానికి మాత్రం చాలా జాగ్రత్తగా దీన్ని రైతులకు చాలా బాగు చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మేడం. మాకు వచ్చేసి మిషన్ భగీరథ కింద మా చెరువు పూడికలు మొత్తం తీపిచ్చారు. ఇంతకుముందు పంటలు పండలేదు, ఇప్పుడు మాకు పంటలు మంచిగా పండినాయి. ఈ సంవత్సరం పండి, ఇంతకుముందు పంటలు పచ్చని పొలాలు, అందరికి పొలాలు మెట్ల అంటే ఎత్తుగా ఉండేవి, అవి పండినాయి, వేరే రకంగా పండినాయి. అందరు రైతాంగం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. పొలాల విషయాలు కానీ చేళ్ళ విషయాలు కానీ. ఒకటేంటంటే మాకు బుగ్గవాగు ఒకటి ఉంది, ఎమ్మెల్యే గారు కూడా ప్రామిస్ చేశారు, కంపల్సరీగా అది తీసుకొస్తామని చెప్పారు. అది తీసుకొస్తే కూడా ఇక్కడ ఒక 10 గ్రామాలు ఉన్నాయి. నేను నీళ్ళు చూస్తా ఉండే 2 చెర్ల కింద కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎర్రచెరువు పూడికి తీశారు, రావుడు చెరువు పూడికి తీశారు, ముస్తాన్ కూడా పూడి తీశారు, పటేల్ కూడా పూడి తీశారు. పోయిన సంవత్సరం మంచిగా నీళ్ళు సరిపోయినాయి, ఈ సంవత్సరం కొంచెం సరిపోలేదండి. రైతులు కొంచెం ఇబ్బంది అయింది. ఆ బొగ్గవాడు రావాలని నేను కోరుకుంటున్నాం. నెల రోజులే కదన్నా వర్షాలు పడ్డాయి ఈసారి, మాకు నీళ్ళు సరిపోలేదు కదా, మాకు వర్షం ఈ సంవత్సరం నీళ్ళు సరిపోలేదండి. నేను నీళ్ళు చూస్తాను, 150 ఎకరం నీళ్ళు చూస్తాను నేను, నీటి కాదు కానీ నీళ్ళు సరిపోలేదు, రైతులకు ఇబ్బంది పడ్డారు కొంచెం. మాకు బొగ్గవాగు రావాలని మేము కేసీఆర్ గారిని ధన్యవాదాలు చేస్తున్నాం. మాకు కావాలి, రైతులు అందరూ మంచిగుంటే ఊరంతా మంచిగుంటుంది, మేము అందరూ ఆనందంలాగా ఉంటున్నాం, మాకు అంతా మంచిగా ఉంది. నా పేరు మాచర్ల యేసో మేడం. నేను XMPP ఖమ్మవర్బనమ్మ, మంచుగుండ, బూడిదెంపాడు, ఎంపీటీసీ చేసి ఇక్కడ కొంజర్ల మండలం అనే ఒక 20-25 సంవత్సరాల క్రితం PSC హాస్పిటల్ ఉండే. ఆ హాస్పిటల్ని నేను ఎంపీపీ అయిన తర్వాత సుధాకర్ గారు, నరసరావు గారు, పెద్దోళ్ళు అందరు కలిసి మంచుగుండలో లక్ష్మణ గారు వాళ్ళ భూమిలో PSC హాస్పిటల్ పెట్టినాం. ఆరోగ్య రీత్యా చాలా బాగుంది. సాగునీటికి ఇబ్బంది అవుతున్నప్పుడు జలయజ్ఞం అక్కడ చేసినప్పుడు ఈ చెరువులు అయ్యి ఈ కేసీఆర్ గారు రాకముందు కూడా జలయజ్ఞం జరిగింది. తర్వాత కూడా వాళ్ళు మిషన్ కాకతీయ చేసినారు. తర్వాత ఇక్కడ కూడా దేవాలయం, రాములవారి దేవాలయంలో గుట్ట మీద ఉంటుందమ్మా ఈ స్కూల్. ఆ స్కూల్ అంతా ఆడ బోర్లు వేయించిన, 24 బోర్లు వేయించిన. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సిమెంట్ రోడ్లు ఈ గ్రామాల్లో ఉన్నత కులాలు లేని వాళ్ళు పేదవాళ్ళని కాకుండా అన్ని వర్గాలను కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మీరు వచ్చిన సిమెంట్ రోడ్డు నాయంలైంది. ఎందుకు చెప్తానంటే ఈ 3 ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, దానికి సంబంధం లేని విషయం. వీళ్ళు కూడా నేను చెప్పేదానికి చిన్న వయసులో ఇట్లా చేసిన కాబట్టి దానికి ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కూడా మా వాళ్ళు దీన్నే అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు అభినందనలు. మీరు చెప్పిన దానికి నిజమే అన్న, మిమ్మల్ని ఆ ఎక్స్పీరియన్స్తోని ఆదర్శంగా తీసుకోవాలని, ఇంకా మీ గ్రామం ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. అయితే ఇక్కడన్నా ఒక నార్మల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళు రైతుల్లాగున్నారు, ఇప్పుడు యువకులు ఎంతమంది రైతుల్లాగా మేము కూడా మీ తర్వాత రైతు, అది కూడా ఒక వృత్తి, మేము కూడా రైతులం కావాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? అసలు వాస్తవంగా ఈ సంవత్సరం అందరు రైతులు ఉన్నారు. ప్రతి రైతు, నేను బాధ చూసిన, నాకు ట్రాక్టర్ ఉంది, నేను దున్నుతున్నా ట్రాక్టర్తో. ప్రతి రైతుకు వాటర్ లేక మోటార్ పెట్టి చెరువు నుంచి గుంజాల్సిన పరిస్థితి వచ్చింది. 1 గంటకి వచ్చేసి 200 రూపాయలు, 1 గంటకు వచ్చేసి 200 రూపాయలు. ఒక్కొక్క రైతు 6 గంటలు పెట్టుకున్నాడండి. రోజుకు 1200 లెక్క, 3 తళ్ళు కట్టేసరికి 3600 అయింది. ఒక బస్తా వచ్చేసి 1250, 1200 రూపాయలకి పోతే 5 బస్తాలు అతనికి వెళ్తుంది. కౌలు వచ్చేసి 10 బస్తాలు వెళ్తుంటే ఇవాళ ఒక్కొక్క రైతు ఇంటికి వచ్చేసి 10 బస్తాల వడ్లు కూడా పోలే. పెట్టుబడి వచ్చేసి దగ్గర 1 ఎకరానికి 20,000 రూపాయలు అయింది. అలా ఓన్లీ కౌలు రైతులు వాస్తవంగా ఒక్కొక్క రైతుకి 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయట్లేదు మంచుకొండలో. ఓన్లీ మాలాంటి లేబరు, SC, ST, BCల వారే వ్యవసాయం చేస్తున్నారు. వీరంతా వాళ్ళ కౌలు కట్టడానికే సరిపోతుంది. కేసీఆర్ గారు, మీరు కౌలు రైతుల గురించి 100% ఆలోచించండి. ఎందుకంటే భారతదేశం, మన తెలంగాణలో 70% కౌలు రైతులే ఉన్నారు. ఎక్కడ మన ఒరిజినల్గా రైతులు లేరు. మీరు పెట్టుబడి సాయం ఇస్తున్నారు, తన రైతు అకౌంట్లో పడుతుంది. వాస్తవంగా మా ఊర్లో ఒక రైతుకు 60 ఎకరాలు ఉంది. ఆయనకు 6 నాలుగు 24, ట్రిప్పుకు 2,40,000, 2 సార్లకు ఎంత అవుతుంది?
4 లక్షలు వస్తున్నాయి, అతని అకౌంట్లో పడిపోతుంది. రైతు వచ్చేసి అదేంటి మీకు అకౌంట్లో పడ్డాయిగా కొంచెం తగ్గియండి అంటే లేదు ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే లేదు. దానివల్ల కౌలు రైతు చాలా ఇబ్బంది పడుతుండు. నేను 2003 10th క్లాస్ 455 మార్కులు వచ్చాయి నాకు. ఇవాళ నేను 18 ఎక్కని చెప్పగలను, కానీ ఇవాళ 10th క్లాస్ స్టూడెంట్ 18 ఎక్కని చెప్పగలడా? విద్య అంత దరిద్రంగా తయారైంది మన తెలంగాణలో. ఇప్పుడు ఈ స్కూల్లో నిల్చొని మాట్లాడుతున్నాం తమ్మి, ఈ స్కూల్ పరిస్థితి ఏంటి? బాగుందా ఈ స్కూల్? స్కూల్ బాగానే ఉంది మేడం. టీచర్లు ఒక టీచర్ శాలరీ ఎంత? 1 లక్ష రూపాయలు వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో అదే ఇక్కడ మా ఊర్లో 2 స్కూల్స్ ఉన్నాయి. ఒక టీచర్కి వచ్చేసి 8,000 శాలరీ. 8,000 శాలరీ ఇచ్చే టీచర్ చెప్పే స్టడీ 1 లక్ష రూపాయలు ఇచ్చే టీచర్ చెప్పట్లే. కారణం ఏంటి? దేని గురించి అట్లా 10 మంది టీచర్లను పెట్టుకొని ఇవాళ ఇంత పెద్ద స్కూలు ఇది వచ్చి దగ్గర 20-25 సంవత్సరాలు అయింది మేడం. ఇక్కడ చాలా మంది మేము అంతా చదువుకున్న వాళ్ళమే, కానీ అలా ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఈ స్కూల్కి ఎందుకు ఇవ్వట్లే? ఇంతే అండి. ఇక గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేరండి, ఇంగ్లీష్ మీడియం టీచర్లు కావాలి. మాకు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి. ఇప్పుడు మాకు చెప్తారా? ఇంతకంటే ముందు ఎవరికైనా చెప్పామండి, ఇక్కడ స్కూల్లో వచ్చి చెప్పాం. వెనకాల స్కూల్ సార్కి చెప్తే మీ స్కూల్ నుంచి ఒక లెటర్ రాయండి అమ్మా. లెటర్ రాస్తే ఆ లెటరు మనం జిల్లా కలెక్టర్కి పోయిద్ది, ఆ సార్ చేస్తారన్నారు. అయితే పంపిస్తామని పిల్లలందరికీ ఇక్కడ తీసుకొస్తే మీ పిల్లల కోసం 2-3 కోసం ఇంగ్లీష్ టీచర్ రారని చెప్పేశారు మేడం. అప్పటి నుంచి ఇక బయట స్కూల్లో పంపిస్తాను. ఫీజు అయితే సంవత్సరానికి 40,000 50,000 కడతాను. లక్ష్మణ్ గారు, ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, హాస్పిటల్ అంటున్నారు, విద్య అంటున్నారు. సో మీకు ఎక్కడైనా లోటు నిజంగానే మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమేమి ఉన్నాయి? వాటిని ఏమైనా సరిదిద్దే ప్రయత్నము, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసిరా? వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి. దాన్ని కూడా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కొన్ని నాకు సహాయశక్తులు ప్రయత్నించి సమస్యలు పరిశీలన చేయడం కోసం మేము ప్రయత్నం చెప్తున్నాం. బొగ్గవాగు అనేటువంటి ప్రాజెక్టుని కంపల్సరీగా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఈ రాణాపాలెం మండలంలో ఈ రోడ్డు యువతల నుంచి ఉన్నటువంటి ఇక్కడ నుండి చెమ్మపూడి చెరువు అయితే, కోచలకు చెరువు అయితే, లేకపోతే ఇంతవరకు అక్కడ దాకా కూడా ఇది రాణాపాలెం మండలం వరకు యువతల పక్క మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం కూడా మంచిగా నీళ్లు డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి దాంట్లో గ్రౌండ్ వాటర్ పెరుగుద్దని చెప్పి కంపల్సరీగా దానికోసం మేము కోరుకుంటున్నాం. మాకు ఖమ్మానికి అత్యధిగా 13 కిలోమీటర్లే ఖమ్మం హెడ్ క్వార్టర్కి మేడం. ఇక్కడ గిరిజనులు మొత్తం మండలంలో కూడా గిరిజనులు ఎక్కువ ఉన్నారు, ఎస్టీలు. ఫస్ట్ 7th క్లాస్ మా మంచకుంలోనే ఉండే గిరిజనులు ఇక్కడికి వచ్చి ఎక్కువ చదువుకునేది. అయితే మేడం ఇక్కడ ఫస్ట్ నుంచి హాస్టల్ ఒక ప్రపోజల్ ఉండే, హాస్టల్ కూడా రావాలని ఫస్ట్లో. అయితే ఆ సమస్య కూడా అంత ఉండిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి మేడం, ఇప్పుడు జరగబోయేది. అయితే ఇది జనరల్ సీటు మేడం. జనరల్ సీట్లో ఎస్టీగా మనం నిలబడదామని ప్రపోజల్తో నేను కాన్స్టిట్యూట్ చేద్దామని ఈ మహిళ అయింది మేడం. అయితే నేను ఆ క్యాన్వస్లో ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎస్టీలో ఇక్కడ నిల్చునే ఛాన్స్ అవకాశం వద్దు, ఇది ఇనామినేషన్ చేసుకుందాం, మీరు ఇక్కడ చేయాలనే రూల్స్ కూడా లేదని చెప్పి ఒక ప్రపోజల్ పెడతాను మేడం. దేనివల్లనంటే ఇది జనరల్ సీటు, జనరల్ మాకే అవకాశం రావాలనే ఒక ధోరణితో వాళ్ళు ఆలోచిస్తారు. నేను అనేది ఏంటంటే జనరల్ అంటే ప్రతి ఒక్క కులానికి అవకాశం ఇది. అందులో మా గిరిజనులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ విలేజ్లో. గిరిజనులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ ఉన్నాం. అయితే ఈ అవేర్నెస్తో మనతో నాకు కొంచెం ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆలోచనతో నేను కాన్షియస్ చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాం మేడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ ట్యాంక్ కట్టి 15-20 సంవత్సరాలు కావస్తుంది. వాటర్ సమస్య బాగుంది ఊళ్ళో కూడా. ఎండాకాలం వస్తే బాగా వాటర్ ప్రాబ్లం అవుతుంది మేడం. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ గ్రామానికి ఇచ్చేసింది వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలని నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ దీపక్ గారు, ఆల్ ది బెస్ట్. మీరు ఒకవేళ కాంటాక్ట్ చేస్తే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఈ టోటల్గా ఇదంతా విన్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు రఘునాథపాలెం మండలం సీతారామ ప్రాజెక్టుకి 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. పని నడుస్తూ ఉంది ఇప్పుడు మొత్తం. అంటే దగ్గర 28% పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే మాకు 2 సంవత్సరాల్లో అటు సీతారామ ఇటు బుగ్గవాగు ప్రాజెక్ట్ 2 ఈ గ్రామానికి వస్తాయి. ఈ గ్రామానికి అవి వస్తే నీళ్ల సమస్య ఉండదు, అనేక రకాలైన పంటలు పండించుకోవడానికి మాకు అవకాశం ఉంది. ఇంకోటి చెప్పారు, సమస్యలు చాలా చెప్పారు. డ్రైనేజీ ఉంది, డ్రైనేజీ రాసాము మేము. ఐటీడీఏ గిరిజనులు ఎక్కువ ఉన్నా సరే ఐటీడీఏకి రాసాం. మొన్న కూడా ఒక లెటర్ పెట్టాం ఐటీడీఏకి, మీ ఫండ్స్ అంటే మీకు ప్లెయిన్ ఏరియా ఉంది, మీకు బడ్జెట్ రావంటారు. మీకు 4th 5th ఫైనాన్స్ డబ్బులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పంచాయతీలకు వస్తూ ఉన్నాయి. మా గ్రామానికి గ్రామ జనాభా ప్రకారం మాకు కేవలం 4 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి.
అదేవిధంగా నిరుద్యోగ సమస్య పోవాలి అంటే ఎంతమంది యువకులు ఉన్నారు, ఏమి చదువుకున్నారు, సంవత్సరానికి వాళ్ళకి ఎప్పటికప్పుడే ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉందో దానికంటే కూడా ఈ పంచాయతీ సర్పంచే ఇక్కడ నుంచి పంపించాల్సినటువంటి ఎంతమంది చదువుకున్నారు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మనం డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళ ద్వారాగా మనం పండిన పంటను తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇలా 1700 రూపాయలు మద్దతు ధర ఇచ్చింది, మార్కెట్ ద్వారా కొనుగోలు చేసింది. రైతులను అవేర్ చేయాలి. ఇలా సివిల్ సప్లై ద్వారాగా 1700 రూపాయలు మనం వరి కొంటా ఉన్నాం, అవేర్నెస్ చేయాలి. అది ఎక్కడ కొంటారు, అవసరమైతే మన గ్రామం తీసుకొచ్చి పెట్టుకోవాలి. అవసరమైతే సంతలు ఏదైతే వేలం చేసిన సంతలు గ్రామాల్లో ఇలా కూరగాయల మార్కెట్ సంత నడుస్తూ ఉంది, 50 కోట్లు కూరగాయలు నడుస్తున్నాయి. దాంట్లో పశువులు ఇంకా ఇతరత్ర మనం సామాన్లు ఎట్లా తీసుకోవాలి, ఇట్లా గ్రామాభివృద్ధి ఏం చేసుకోవాలి, ప్రజల్ని అవేర్నెస్ చేయాలి. అది ముఖ్యంగానే ప్రజా అవేర్నెస్సే మానవుడికి ముఖ్యం. మానవుడు మనుగడ కొనసాగాలంటే ప్రజల్ని అవేర్నెస్ చేసినోడే మానవ మనుగడ సాధించుకోవచ్చు. సో మంచికొండ గ్రామం అయితే నాకు తెలిసి అందరూ సాటిస్ఫైడ్గా లేరు, కానీ కొంతమందికి అయితే బాగుంది, ఇంకా కొంచెం కావాలి అని కోరుకుంటున్నారు. ఇది ఆదర్శ గ్రామం అని ఎందుకు అయింది అని అంటే ఊరికనే ఆదర్శ గ్రామం ఎప్పుడూ కాదు, ఎంతో కొంత కాదు, చాలా మట్టుకి బాగు జరిగితేనే ఆదర్శ గ్రామం కిందికి వస్తుంది. సో ఆదర్శ గ్రామం కాస్త ఇంకా ఆదర్శ గ్రామం కావాలని కోరుకుంటూ మంచికొండ ప్రజలు కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి పంచాయతీ.